దేవుని బిడ్డ, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు అద్భుతాలు చేశారు, స్వస్థతలు జరిగించారు, ఆశ్చర్య కార్యాలు చేశారు. బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తు ప్రభువారు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నారు అని చెప్తుంది. అంటే యేసు ప్రభు బైబిల్లో ఎలాంటి అద్భుతాలు చేశారో ఈ కాలంలో కూడా యేసయ్య ఆ అద్భుతాలు చేయటానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మనుషుల్లో విశ్వాసము, కోరిక, ఆశ తగ్గిపోయింది. ఏదైనా వ్యాధి, ఏదైనా రోగం వస్తే యేసు ప్రభు వైపు చూసే బదులు అవిశ్వాసంతో లోకం వైపు చూస్తూ ఉన్నారు. కానీ మన యేసు ప్రభు ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆయన మహత్కార్యాలు చేసే దేవుడు. ఒకసారి యేసు ప్రభు వారు ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు యెరూషలేంలో ఒక కోనేరు దగ్గరికి వెళ్ళారు. ఆ కోనేరుకి ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే పరలోకం నుండి ఒక దేవదూత ఆ కోనేటిలోకి దిగి వస్తాడు. ఆ దేవదూత స్వస్థత పరుచు శక్తిని ఆ కోనేటి నీటిలో కలుపుతాడు. ఆ టైంలో ఆ నీళ్లు కదిలింపబడతాయి, చాలా ఫోర్స్ఫుల్గా కదిలింపబడతాయి. ఆ నీళ్లు కదిలింపబడినప్పుడు ఎవరైనా ఆ నీళ్ళల్లో మొట్టమొదటిసారి దిగితే, అంటే ఆ నీళ్ళల్లో ఎవరైతే దిగుతారో ఆ మొట్టమొదటి వ్యక్తి ఎలాంటి వ్యాధితో ఉండినా స్వస్థపరచబడతాడు. కుంటోడు దిగినా, గుడ్డివాళ్ళు దిగినా, మోగవాడు దిగినా, చెవిటివాడు దిగినా, కుష్ఠరోగులు దిగినా, ఎలాంటి వ్యాధితో ఉండినా, ఎలాంటి రోగంతో ఉండినా, ఎలాంటి బలహీనతతో ఉండినా ఆ కోనేట్లో ఆ నీళ్లు కదిలింపబడినప్పుడు ఆ నీళ్ళల్లోకి మొట్టమొదట ఎవరు దిగుతారో వారు మాత్రమే స్వస్థత పొందుతారు. ఆ తర్వాత రెండో వాడు, మూడో వాడు, ఇక ఎంతమంది కోనేటిలో దిగినా కూడా స్వస్థత ఉండదు. యేసు ప్రభు ఆ కోనేటి దగ్గరికి వెళ్ళారు. ఆ కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి పడి ఉన్నాడు. అక్కడ ఆయనకి ఏం రోగం ఉందో మనకు తెలీదు, కానీ కోనేటి దగ్గర పడి ఉన్నాడు. ఆ నీళ్లు కదిలింపబడేంత వరకు ఆ వ్యక్తి వెయిట్ చేస్తున్నాడు. అది ఆ దేవదూత సంవత్సరానికి ఒకసారో లేదా 6 నెలలకు ఒకసారో ఏదో ఒక టైంలో ఆ కోనేటిలోకి దిగి నీళ్లు కదిలిస్తాడు. అది కదిలించేంత వరకు, ఆ నీళ్లు కదిలింపబడేంత వరకు ఈ రోగం కలిగిన వ్యక్తి కోనేటిని చూస్తూ ఉంటాడు రాత్రి పగలు. కానీ ఇతను ఆ కోనేటిలోకి దూకలేకపోతున్నాడు. ఇతన్ని ఎవరో ఒకళ్ళు మోసుకుని వెళ్ళి కోనేటిలో వేయాలి. యేసు ప్రభు ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో అంటాడు, స్వస్థపడగోరుచున్నావా అంటాడు. ఆ వ్యక్తి తన ప్రాబ్లంని చెప్పాడు. అయ్యా, నేను 38 సంవత్సరాల నుంచి ఈ కోనేటి దగ్గర ఉన్నాను. నీళ్లు కదిలింపబడటం నా కళ్ళ ముందే చూస్తాను. నేను వెళ్ళి నీళ్ళల్లో దూకే లోపు నాకంటే ముందు ఎవరో ఒకళ్ళు వెళ్ళి దూకి స్వస్థత పొందుతున్నారు. నాకు ఏదో ఒక రోజు నాకు స్వస్థత వచ్చిద్దేమో అని 38 సంవత్సరాల నుంచి నేను ఈ కోనేటి దగ్గర వెయిట్ చేస్తున్నాను అని ఆ వ్యక్తి యేసు ప్రభుకి తన బాధని వ్యక్తం చేసుకున్నాడు. కానీ యేసు ప్రభు అంటున్నారు, స్వస్థపడగోరుచున్నావా? ఆయనకు స్వస్థపడాలని ఆశ ఉంది. అందుకనే 38 సంవత్సరాలుగా ఆ వ్యక్తి ఆ కోనేటి దగ్గర ఉన్నాడు. ఆ కోరిక ఉంది, నేను స్వస్థపరచబడాలి, నాకు ఎలాగైనా ఈ రోగం తగ్గాలి, ఈ రోగంతో నేను ఉండకూడదు, నేను ఎలాగైనా స్వస్థత పొందాలి అనేది అతని కోరిక, ఆశ. బైబిల్ చెప్తుంది, ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు అని. 38 సంవత్సరాలుగా ఆ రోగంతో ఆ వ్యక్తి కోనేటి దగ్గర కేవలం స్వస్థత కోసం వెయిట్ చేస్తున్నాడు అని అంటే అతని హృదయంలో స్వస్థపరచబడాలి అని ఎంత కోరిక, ఎంత ఆశ ఉందో ఒకసారి ఆలోచించండి. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. మీ వ్యాధి స్వస్థపరచబడాలి అనే ఆలోచన, ఆ కోరిక మీ లోపల ఉంటే యేసు ప్రభు రోగాన్ని స్వస్థపరుస్తాడు. 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి ఒక రోగంతో బాధపడతా ఆ రోగం నుంచి విడుదల పొందాలని ఆ కోనేటి దగ్గర అతడు వెయిట్ చేస్తున్నాడు. 38 సంవత్సరాల నుంచి ఆ రోగం తగ్గాలని
ఎలాగైనా రోగాన్ని తన శరీరంలో నుంచి వదిలించుకోవాలని అతడు ప్రయత్నం చేస్తున్నాడు, అతను ఆశపడుతున్నాడు. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఆశ లేకపోతే దేవుడు అంగుళం కూడా ఒక వ్యక్తిని ఆశీర్వదించలేడు. నీలో కోరిక, నీలో ఆశ లేకపోతే దేవుడు ఏమీ చేయలేడు. యేసు ప్రభు ఒకరోజు తాను పెరిగిన తన గ్రామమైన నజరేతుకి వెళ్ళాడు. ఆ నజరేతులో ఉన్న ప్రజల ముందే యేసు ప్రభు పెరిగాడు. వాళ్ళ ముందే బాల్యము యవ్వనము గడిచిపోయింది. యేసు ప్రభు అభిషేకం పొందుకున్న తర్వాత, పరిచర్య ప్రారంభించిన తర్వాత ఆ నజరేతు గ్రామ ప్రజలు యేసు ప్రభు ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి అనే వార్త విన్నారు. ఒకరోజు యేసు ప్రభు నజరేతు అనే పట్టణానికి వస్తే ఆ నజరేతులో యేసు ప్రభు ద్వారా అద్భుతం పొందుకోవాలని, స్వస్థత పొందుకోవాలని కొంతమంది ప్రజలు వచ్చారు. వాళ్ళ మీద యేసు ప్రభు చేతులు పెడితే వాళ్ళకి స్వస్థతలు జరగట్లా, అద్భుతాలు జరగట్లా. కారణం ఏంటి అని అంటే వాళ్ళ లోపల అవిశ్వాసం ఉంది, వాళ్ళ లోపల ఆ కోరిక, ఆశ లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, అరే ఈయన వడ్లవాని కుమారుడు కాడా, ఇతను వడ్లవాడు కాడా, కార్పెంటర్ కదా, మాకు రోగాలు ఈయన పుట్టక ముందు నుంచి ఉండయి, ఈయన మా కళ్ళ ముందు పెరిగాడు, మా కళ్ళ ముందు ఇతను పని చేసుకున్నాడు, ఇతను చేయబెట్టినంత మాత్రాన మాకు స్వస్థత వచ్చిద్దా అని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళకి ఆశ లేదు, స్వస్థత జరగాలి అనే కోరిక లేదు. కాకపోతే అక్కడక్కడ వాళ్ళు వింటున్నారు, పలానా నజరేతు గ్రామానికి చెందిన యేసు అని ఆయన కపెర్నహూములో ఉంటున్నాడు, ఆయన అద్భుతాలు చేస్తున్నాడు, ఆయన దెయ్యాలు ఎల్లగొడుతున్నాడు, ఆయన కుంటివారిని నడిపిస్తున్నాడు, గుడ్డివారికి చూపిస్తున్నాడు, మోగవారికి మాటిస్తున్నాడు, చెవిటి వారికి వినికిడిస్తున్నాడు, ఆయన ముట్టుకుంటే స్వస్థత వచ్చిద్ది, ఆయన నీడబడితే స్వస్థత వచ్చిద్ది, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే స్వస్థత వచ్చిద్ది. ఇలాంటి మాటలు నజరేతు గ్రామ వాసులు విని విని యేసు ప్రభు ద్వారా జరిగితే జరగొచ్చేమో అన్న ఉద్దేశంతో యేసయ్యని చెయ్యి వారి మీద పెట్టమని అడిగారు. యేసు ప్రభు వాళ్ళ మీద చెయ్యి పెట్టిన అద్భుతం జరగల. కానీ కొంతమంది యేసు ప్రభువుని వెతుక్కుంటూ వచ్చి ఆయన వెనకాల వచ్చి ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టితే చాలు వాళ్ళు స్వస్థత పొందారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళ లోపల ఆ కోరిక, ఆ ఆశ వాళ్ళ లోపల ఉంది. దానినే విశ్వాసం అంటారు. నేను ఎలాగైనా స్వస్థత పొందాలి, నేను ఎలాగైనా ఈ వ్యాధి, ఈ రోగం నుంచి విడుదల పొందాలి, నాకు ఈ రోగం, ఈ వ్యాధి ఉండకూడదు అని అనుకుంటే యేసు ప్రభు మీకు అద్భుతం చేస్తారు. 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి స్వస్థత కోసం ఎదురు చూస్తుంటే ఆ వ్యక్తి దగ్గరికి యేసు ప్రభు వెళ్ళి చెప్పారు, స్వస్థ పడగోరుచున్నావా? డూ యు వాంట్ టు బీ హీల్డ్? స్వస్థ పడగోరుచున్నావా? దేవుని బిడ్డ, ఈరోజు ఈ లైవ్ కార్యక్రమం చూస్తున్న నువ్వు స్వస్థ పడగోరటానికి ఇష్టపడితే, నీ లోపల ఉన్న ఆ వ్యాధిని బయటికి వెళ్ళగొట్టడానికి ఇష్టపడితే యేసు ప్రభు నీకు సహాయం చేస్తాడు. యేసు ప్రభు ఈరోజు నిన్ను స్వస్థపరుస్తారు. లేదులేండి, నేను ఎన్నో మందులు వాడాను, ఈ రోగం తగ్గదు, నేను నా బతికింతే, పౌలుకి ముళ్ళుంది, నా శరీరానికి కూడా ముళ్ళుంది అని అనుకుంటే ఇక అదంతే, అది పోదు, ఆ రోగం పోదు. మీకు బలంగా అనిపించాలి, నాకు ఈ రోగం ఉండకూడదు అని అనిపించాలి. మీరు గనక రోగాన్ని వదిలించుకోవాలి అని బలంగా అనుకుంటే, నా శరీరంలో ఈ వ్యాధి ఉండకూడదు, నేను ఏ ట్యాబ్లెట్ల ద్వారా స్వస్థత అవసరంలా, ఈ రోజు నుండి యేసయ్య నాకు స్వస్థత ఇవ్వాలి అని మీరు కోరుకుంటే, ఈ రోజుతో ట్యాబ్లెట్లు తీసి అవతల పడేయాలి అని మీకు ఆశ ఉంటే, ఏ నైఫ్, ఏ కత్తి మీ శరీరం మీద పడకుండా ఉండాలి, ఏ ఆపరేషన్లో జరగకుండా స్వస్థత జరగాలి అని అంటే, ఈరోజు మీరు యేసయ్యను అడగాలి, ప్రభువా ఈరోజు ఇప్పుడు నాకు స్వస్థత కావాలి. రైట్ నౌ యేసయ్యని గట్టిగా అలాగే అడగాలి, ఇప్పుడే నాకు స్వస్థత కావాలి. ఈ లైవ్ కార్యక్రమంలో ఏకీభవించండి. చాలామంది మాకు ఫోన్లు చేసి ఈ లైవ్ కార్యక్రమంలో ఎలాంటి స్వస్థతలు పొందుతున్నారో వాళ్ళు మాకు తెలియజేస్తున్నప్పుడు మేము దేవుణ్ణి స్తుతిస్తున్నాం. క్యాన్సర్లు తగ్గుతున్నాయి,
ఎన్నో సంవత్సరాలుగా నడవని వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న వాకర్స్ పక్కన పడేసి నడుస్తున్నారు. ప్రభువు చాలామంది గడ్డలు కలిగిస్తున్నారు. గర్భఫలం లేని వాళ్ళు 15 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, అలా సంవత్సరాల పాటు గర్భఫలం లేని వాళ్ళకి దేవుడు అద్భుతం చేసి గర్భఫలాన్ని రిలీజ్ చేస్తున్నారు. మీరు గనక ఆశపడితే, మీరు గనక కోరుకుంటే యేసయ్య అడుగుతున్నారు, స్వస్థపడగోరుచున్నావా? ఈరోజు ఈ ప్రాబ్లం నుంచి విడుదల పొందాలనుకుంటున్నావా? నువ్వు రెడీగా ఉంటే యేసయ్య ఇప్పుడు ఇక్కడే ఈ లైవ్ కార్యక్రమంలోనే తన హస్తాన్ని మీ మీద చాపి స్వస్థపరుస్తారు.